ఓలేకో ఆనాడు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం అక్షరాల నిజమవుతుంది కదా రావా అట్టే అవుతుంది. మరి ఏముందిరా పంగనామాలెక్కి పంతుల్లామని చెప్పి దొంగ మాటలు నేర్చి దోసుగా తింటుండ్రు. ఇక మరి ఇంటికి వస్తుర్రాట ఏదేదో మాయ మాటలు చెప్తుర్రాట. ఇక ఎవరినో మాయం చేస్తుర్రాటరా. అదే కాదేందో చూద్దాం పాపిక. రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసి 10వ పరకో సంపాదించుకుంటే ఏం చేస్తాం? ఆడిపోరగాళ్ళ పెండిల వరకట్నానికి ఇంతో అంతో ఆసరైతాయి అని ఇంత భూమో జాగో కొనుక్కుంటాం. ఇక ఇదంతా అందరికి ఎరుకున్న ముచ్చటేనా. ఇక గట్టెనే ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా చిట్యాల మండలము శివనేనిగూడెంలో ఇక పోతే యాదగిరి గుట్టలో పుడమి రియల్ ఎస్టేట్ అనే పేరు పెట్టి ఇక ఎంత బుద్ధిగా పనిచేసి మంది కొమ్మరి ముంచిలో చూడు ఈ సుధ పూసలు. అన్న ఏం జరిగిందో చెప్పేవో అన్న. చిట్యాల మండలం శివనేనిగూడెం గ్రామానికి సంబంధించిన వివిధ సర్వే నెంబర్లలో 21 ఎకరానికి సంబంధించిన భూమిలో 2022 అంటే సుమారు ఒక సంవత్సరంన్నర క్రితం పుడమి అనబడేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి మీరు ఇమీడియట్గా ఎవరెవరి దగ్గరనైతే మీరు డబ్బులు వసూలు చేసిండ్రు ఈ స్కీమ్ని మీరు కంటిన్యూ చేయండి. నెలవారీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు మీరు ఇచ్చేయండి. కానీ వాళ్ళ బాధితులకు ఎవరికి కూడా మీ మీద విశ్వాసం లేదు. గత 6-7 నెలలుగా కొందరు, సంవత్సరం దాకా కొందరు, సంవత్సరంన్నర దాకా కొందరు మీరు డబ్బులు ఇస్తారని లేదా భూమి ఇస్తారని వాళ్ళందరూ కూడా ఆశపడ్డారు. చివరికి వచ్చేసరికల్లా డబ్బులు లేవు, భూమి లేదు. అందుకని మీరు ఇమీడియట్గా డబ్బైనా భూమి అయినా ఇవ్వండి. లేదా రోజువారీ కష్టం చేసుక బతికేటటువంటి వాళ్ళు నేను 5 లక్షలు ఇస్తున్నా, నెలవారీ నాకు ఒక 30 లక్షలు వస్తాయి అంటే 30 నెలల వరకల్లా నాకు ఒక 10 లక్షల రూపాయల దాకా నా దగ్గర జమ అవుతాయి. ఈ జమ అయినటువంటి డబ్బులన్నీ కూడా నాకు ఉపయోగం జరుగుతుంది. లేదా జమైన డబ్బులు వాళ్ళకే ఇచ్చి నేను ఆ భూమిని కొనేస్తా. ఈ రకమైనటువంటి ఆశ చూపించి ఇవాళ ప్రజలందరినీ మోసం చేయడం అనేది చాలా పెద్ద క్రైమ్. ఇదొక పెద్ద క్రైము. ఆ చిట్యాల మండలం శివనేనిగూడెం ఆధారంగా ఈ వెంచర్ ఆధారంగా ఇది జరిగినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇమీడియట్గా వీళ్ళపైన చర్యలు తీసుకొని బాధితులందరూ కూడా డబ్బులు ఇప్పించాల్సిందిగా కోరుతున్నా. నాతో పాటు ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ బాధితులు ఉన్నారు. బాధితులతో పాటు ఉన్నటువంటి మన ప్రజల బాధితుల పక్షంగా నాయకుడు మన జురుం ప్రసాద్ గారు, అట్లాగే భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మన చిట్యాల ఈ ప్రాంత ఈ నియోజకవర్గ నాయకుడు నారబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, తర్వాత బాధితుల పక్షంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అర్రూరి సత్తయ్య ప్రజాపతి గారు, తర్వాత అట్లాగే ఇంకా మన వెంకన్న గౌడ్ గారు. ఈ రకంగా వీళ్ళందరూ కూడా బాధితుల పక్షాన రావడం జరిగింది. మేము ఇక్కడ హబ్బబ్బబ్బబ్బ నీ దండం పెట్టి 1000 మంది కొంపలు ముంచిరంటే ఏం చెప్పాలి? ఇక ఒళ్ళు అలవకుండా చెమటగా ఆరకుండా 200 కోట్లు మంది సొమ్ముకు నోసుక బతికిరంటే వీళ్ళు హబ్బరకొండ ఏం చెప్పాలి? నువ్వులా ఇంటురా ఓ జనాలు, లోకం మీద ఎంత మోసం నడుస్తుందో చూస్తున్నారు కదా. తల్లిని పిల్ల నమ్మే కాలం కాదుల్లో ఇదే పైలంగా ఉంటుంది సుమా. ఇక మరి ఆడోళ్ళకు మగోళ్ళకు ఆఖరికే పోటీలు పెడితే నీ దండం పెడితే మరి అంటారా చూడు, ఆడోళ్ళు రావాలన్నా మగోళ్ళు రావాలన్నా ముందుగా ఫస్ట్ ప్రైజు ఆడోళ్ళు అని పాడైపోయి మగోళ్ళకే వస్తుంది. చూద్దాం పని ఎంత పొద్దుకుందో గమ్మతి. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు అయోధ్య రామయ్య కృపకు పాత్రులు కావాలి. దేశవ్యాప్తంగా ఉన్న పవిత్రమైన దేవాలయాల చుట్టూతా లోపట శుద్ధి చెయ్యాలి అని ఇక మోడీ సారు ఏమంట పిలుపునిచ్చిండో నీ దండం పెట్టి. ఇక గప్పటి సంధి రామభక్తులు ఆడోళ్ళ కంటే మొగోళ్ళే కూర్పొద్దుగాళ్ళు లేచి సన్నీళ్ళల్లో తారం చేసి ఇగో పొరక పట్టి ఎట్లా ఊగుతురు చూడుర్రి దేవాలయాల కాడ. నా సామిరంగా అమ్మ ఎంత ఊపిక వచ్చిన వల్ల వీళ్ళకు. చూసిరా వీళ్ళు పొరక పట్టి ఏ రకంగా ఊగుతుర్రో. పొద్దు పొడిచి బారెడెక్కినా లే అని లేపినా లేవని ఈ మొగోళ్ళు పాపం మోడీ కడుపు చల్లకుండా అయోధ్య రామయ్య పండుగ పేరు మీద మా మొగళ్ళ ముద్దు నిద్ర పోగొట్టి మాకు కాస్త విశ్రాంతి ఇచ్చి ఇగో భక్తులైన మా భర్తల చేత
ఇగో భక్తులైన మా భర్తల చేత పొరక పట్టి ఊగించి మాకు మా పానాలకు జర్రంతా నిమ్మలం చేసిండని మోడీ సార్ని మెచ్చుకొని మెడల మీద వేసుకుంటున్నారు ఆడక్కలు. అరే రే నీ దండం పెడితే మరి ముఖ్యమంత్రి ఏమో మరి ముసోడు కాడా ఓసోడా ఓని పాడైపోను. ఇక్కడ మన దేశంలో కాదు బయట దేశంలో కూడా ముఖ్యమంత్రికి ఒకటే ముద్దులు పెడుతున్నారట. అసలు ఈ ముద్దుల సంగతి ఏందో తెలుసుకుందాం పై. సీఎం రేవంత్ అయ్య ఏది మాట్లాడినా ముక్కు విండినట్టే మాట్లాడుతున్నాడ. నువ్వు ఇక అధికారం రాకముందు కేసీరావుకు చంచలగూడ జైలులో ఇల్లు కట్టిస్తా అని మరో మొత్తుకొని చెప్పే కదా మైకుల ముందరా అన్నట్టే అధికార పగ్గాలు చేతబట్టిండు. ఇక రేపో మాపో ఇల్లు కట్టిస్తటే ఉండు అని ఒకటే గుండెకాట గుట్టుకు మిట్టుకు అంటుందట బీఆర్ఎస్ లీడర్లకు. ఇక రేపో మాపో పార్లమెంటు ఎలక్షన్ కదా ఇక దగ్గర పడుతూనే ఉన్నాయి. ఇక అందుకు కేసీరావు పులి లెక్క రంగంలకు దిగబోతుండు. పార్లమెంటు ఎలక్షన్లలో పలుకుబడి చూపిస్తాడు. 6 గ్యారెంటీలు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా అమలు చేస్తలేరు. ఆ కథ మాత్రం అంతా బయట పెట్టి జనాలను ఉల్టా చేసి అంతా తారుమారు చేసి ఎవరని చేసుకొస్తాడు మా కేసీరావు. ఎందనుకుంటారు మా కేసీరావు పులి అని ఇక నిన్న బీఆర్ఎస్ కార్యకర్తలు పోవన్నాలు కొడుతుంటే ఇక దీనికి కౌంటర్గా మరి రేవంత్ రెడ్డి ఏ రకంగా అనుకొస్తుండో చూడురి. పార్లమెంటు ఎలక్షన్లలో ఇక బీఆర్ఎస్ను 100 మీటర్ల లోతులో పాతి పెడతా. అధికారం పోయినాక కూడా బీఆర్ఎస్ లీడర్లకు ఇంత అహంకారం ఎందుకు? వీళ్ళ అహంకారం ఇంకా పోలేదు. అనగకొడతా కేసీరావు పులి 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 అంటారు కదా, ఆ పులిని బోనులో బంధించే బలం నా దగ్గర ఉంది అని అనుకొస్తుండ్రులా సీఎం రేవంత్. నిజమే, సాగు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి తెచ్చినోడా అని రేవంత్ మీదకి ఎగిరెగిరి ఒకటే ముద్దులు పెడుతున్నాడనుల్లా ఈ ఆడి పొలగాళ్ళు. ఇగో చూడు ఎట్లా పెడుతున్నారు ముద్దులు. చూసినారులా రేవంత్ అంటే ఆడి పోరగాళ్ళు కూడా ఎట్లా మనిషి వస్తుర్రో నీ దండం పెట్టి కాసేపు రేపు రేవంత్కు. నేను చూడక నేనుండలేను, నేను చూడక నేనుండలేను, ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఈ జన్మలో మరి ఆ జన్మలో అనుకుంటా గుండె నిండా భక్తి నింపుకొని పైన కట్టిరోళ్ళ చూద్దాం పాత ఇలా పయనం ఎంత ముందుకుందో. ఎటు చూసినా నీ రూపేనయ్యా రామయ్యా, ఎటు చూసినా నీ రూపేనయ్యా రామయ్యా, మా నోట నీ మాట కదా సదా రామయ్యా, ఆడి తప్పనందుకే పలికి బొంకనందుకే, ఆడి తప్పనందుకే పలికి బొంకనందుకే, తండ్రి మాట కాదనకుండా వనవాసము వెళ్ళినందుకే, మాటకు కట్టుబడి నీతిని నిలిపినందుకే, ఎటు చూసినా నీ రూపేనయ్యా రామయ్యా, మా నోట నీ మాట కాదా సదా రామయ్యా. అగో గంత చరిత్ర నీ దగ్గర ఉంది కాబట్టి ఇవాళ దేశమంతా నీదికే చూస్తురు రామయ్యా అని ఒక ఆకులో అందాల రావుణ్ణి తయారు చేసిరుల్లా ఓ భక్తుడు చూడురి. ఆహా ఎంత ముద్దుగుండో ఆకులో రాముడు హబ్బరకొండ. ఇక మరి చిత్రంగా ఈ జనాలకు ఎట్లా తోస్తాయో ఏమో కానీ రావి చెట్టు ఆకులో రాముడు కనబడుతుంటే పానం లేచి ఉరికొస్తున్నాడనులా రామ భక్తులకు. మరి ఉరికి రాదా? అంత ముద్దుగున్నాడు రాముడు ఆకులో. బండ్లల్లా రైళ్ళల్లా విమానం మీద పోవుడు కాదు దేవుళ్ళ కాడికి తీర్థయాత్రలకు పోవుడు అంటే గుండెలో నిజమైన భక్తి ఉంటే ఇగో నాలాగా పోవాలే రాముని కాడికి అని సవాలు విసురుతుండులా ఈ రామభక్తుడు. చూస్తుర్రా తలకిందులుగా ఎట్లా దండాడుకుంటూ పోతుండో. నీ నామమే పీల్చి కడుపు నింపుకుంటున్న రామా రామచంద్ర, నీ రూపమే తలచుకొని రోజు గడుపుకుంటున్న రామచంద్ర
అనుకుంటా ఇగో ఈ రకంగా పోతుంటే దారిన పోతున్న భక్తులు నిజంగా అయోధ్య రాముడు ఈ భక్తుని ఆవహించినట్టుండు, అందుకే ఈ భక్తునికి సంకల్ప బలం వచ్చింది అని ఆశీరపోతున్నాడనుల్లా ఈ భక్తుని చేతుల నడక చూసి. ఏమప్ప మనం ఇప్పటిదాకా పాదయాత్ర చూసినాం కానీ ఇప్పుడు అయోధ్య రామయ్య పేరు మీద చేతుల యాత్ర చూడవలసి వస్తుందిరా అని పబ్బది పడుతుర్రా అట అయోధ్య రావణ వార్త. ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గిజి పిల్లలారా ఎటున్నాయి ముదుగునయా, ఇక రేపు కూడా గిదే వాళ్ళకు తయారుగా పట్టుకొని వస్తా. ఇక మరి అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి. మన అమ్మ నువ్వు ఉంటే బిడ్డలారా శనార్థి. గమ్మతి వార్తలు.